హలో ఫ్రెండ్స్, నా పేరు జోసామ్యూల్. మీరు చూస్తున్నారు నవభారత్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొందరు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్కి ఈయన అధిపతి. ఇండియాలోనే ఈయన ఒక గొప్ప కంపెనీస్ని నిర్మించి ఎంతో గొప్పవాడయ్యాడు. ఈయన ఆస్తి 15.7 బిలియన్ల కోట్లు. ఈయన అత్యంత కుబేరుడే కాక గొప్ప మనసు కలవాడు. దీనికి ఈయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక ఎంప్లాయ్ ఒకసారి ఈయన కంపెనీలో చిన్న మిస్టేక్ వల్ల 20 కోట్ల నష్టాన్ని తెచ్చాడు. దాంతో ఆ ఎంప్లాయ్ తన పని అయిపోయిందని తనకు తానుగా తన రిజిగ్నేటర్ లెటర్ని అదానీ గారికి ఇచ్చి క్షమించమని కోరాడు. దాంతో అదానీ గారు నవ్వి, నీ మిస్టేక్ నువ్వు తెలుసుకున్నావు, దాంతో నువ్వు ఇకపై మిస్టేక్ చేయవు అని ఈ కంపెనీలో ఉండమని అతన్ని రిక్వెస్ట్ చేశారు. ఇదంతా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. నెంబర్ 2, ఎలాన్ మస్క్. ఈయన ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో మరియు శక్తివంతుల జాబితాలో ఒకరు. స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ, టెస్లా వంటి గొప్ప కంపెనీలన్నీ ఈయన ఆధిపత్యంలోనే ఉన్నాయి. నాసా కన్నా తక్కువ ఖర్చుతో రాకెట్లను స్పేస్లోకి పంపుతున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లను అసాధ్యం అనుకుంటే ఇప్పుడు అవి నిజం చేస్తున్నాడు. అమెరికాలోనే గొప్ప కంపెనీ అయిన టెస్లాని ఈయన నడుపుతున్నారు మరియు సోలార్ సిటీని కూడా ఈయన నడుపుతున్నారు. ఇప్పుడు ఈయన ఒక యూత్ ఐకాన్. ఎన్నో పేద దేశాలకి ఈయన చదువును అందిస్తున్నారు. నెంబర్ 3, క్రిస్టియానో రొనాల్డో. ఈయన ఫుట్బాల్ హిస్టరీలోనే సంచలనం సృష్టించిన వాడు. చదువుకోపోతే పాడవుతాం అని ప్రతి టీచర్ అంటారు. ఈయనని కూడా ఒకసారి తన టీచర్ అంటే ఈయన దాన్ని సీరియస్గా తీసుకొని ఫుట్బాల్నే తన జీవితంగా మార్చి తన టీచర్ చెప్పింది అబద్ధం అని నిజం చేశారు. ఈయన ఎంతో గొప్ప హృదయము కలవాడు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఈయన జీవితంలో ఉన్నాయి. ఒకసారి ఒక చిన్న అబ్బాయికి గుండె ఆపరేషన్ చేయడానికి ఈయన తన ఫుట్బాల్లో అవార్డు వచ్చిన షూని అమ్మేసి అతనికి ఆపరేషన్ చేశాడు. ఎందరో పేదవాళ్ళకి చదువుని ఇలాంటివి సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్నాడు. ఈయన బ్లడ్ డొనేట్ కూడా ఒక పిల్లోడికి చేశాడు. ఇలా ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో చేశారు. నెంబర్ 4, బిల్ గేట్స్. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. బిల్ గేట్స్ అనగానే మనకి గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఈయన అధిపతి మరియు ప్రపంచ ధనవంతుల్లో ఈయన ఒకరు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ని చాలామంది చాలా కంపెనీస్ వాడుతున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈయన ఎన్నో ట్రస్ట్లు, ఎన్నో అనాథాశ్రమాలు ఇలాంటివి చాలా కట్టించి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఈయన ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ మీద చూపు పెట్టారు. ఈయన ఎన్నో అనాథాశ్రమాలు మరియు పేద ప్రజలకి ఎన్నో సౌకర్యాలు, చదువుని అందిస్తున్నాడు మరియు పేద దేశాలకి డొనేషన్లు ఇలాంటివి ఎన్నో ఇస్తున్నారు. మన దేశంలో కూడా ఎన్నో అనాథాశ్రమాలు కట్టించారు. మరియు ఈయన ఫ్యాక్ట్స్ మరియు ఈయన కోటీస్, ఈయన బయోగ్రఫీ చాలా బాగుంటాయి. ఇప్పుడు వరకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఇకపై చెప్పేది ఒక ఎత్తు. నెంబర్ 5, రతన్ టాటా. ఈయన ఎంతో గొప్ప. టాటా గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఈయన అధిపతి.
టాటా ఎన్నో రంగాలలో ఉంది. అంటే ఇప్పుడు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ ఇలా ఎన్నో రంగాల్లో టాటా ముందుకు తీసుకువెళ్తుంది. కానీ మనకి రతన్ టాటా ప్రపంచ ధనవంతుల జాబితాలో మనకు కనిపించరు. ఎందుకంటే తన ఆస్తిలో 60% పేద ప్రజలకు, పేద దేశాలకు అందిస్తున్నారు. అంతెందుకు, రీసెంట్గా వచ్చిన కరోనా వైరస్కి ఈయన తరపున 150 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఇంత గొప్ప మనిషి ఈ రతన్ టాటా. ఈయన ఇందాక చెప్పుకున్నట్టు ఈయన ప్రపంచ జాబితాలో మనకు కనిపించరు. కానీ ప్రపంచ మంచి వారి జాబితాలో ఈయన నెంబర్ 1 ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మీకు కానీ ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.